అంకుల్ ప్లీజ్. ఇప్పుడు ఆ పత్రాలు దేవాకి ఇవ్వకపోతే వాడు నా బిడ్డ పెళ్ళి ఆపేస్తానని బెదిరిస్తున్నాడమ్మా. వాడు చెప్పినట్టు ఆ పత్రాలు వాడికి ఇవ్వకపోతే పెళ్ళి ఆపేస్తాడమ్మా, ఆపేస్తాడు. నా బిడ్డ పెళ్ళి ఆగిపోతుంది. ఆ క్షణమే నా ఊపిరి కూడా ఆగిపోతుందమ్మా, ఆగిపోతుంది. అంకుల్ ప్లీజ్, అంకుల్ ప్లీజ్ అలా మాట్లాడకండి. నీకేం కాదు, నీకేం కాదు అంకుల్. అది నా బిడ్డకి ఏనాడు తల్లి ప్రేమను పంచలేదు. సవతి తల్లిగా దాని రాక్షసత్వాన్ని రక్కసంగా నా బిడ్డ మీద చూపించేదమ్మా, చూపించేది. దాని గుణం గురించి ఎన్నోసార్లు అక్షయ్కి చెప్పానమ్మా. కానీ నా బిడ్డ వినలేదు. ఇప్పుడు ఆ దుర్మార్గురాలి కారణంగా నా బిడ్డ పెళ్ళి ఆగిపోతుందే. నా బంగారు కొండ పెళ్లి ఆగిపోతుందే. నా బిడ్డ జీవితం ఏమవుతుందో అన్న దిగులతో నిలబడలేకపోతున్నానమ్మా. అంకుల్, అక్షయ్ లాంటి ధైర్యవంతురాలి కన్నా గొప్ప తండ్రి మీరు. అలాంటిదే మీరే ఇలా అధైర్యపడితే ఎలా చెప్పండి? అక్షయ్ పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరుగుతుంది. నన్ను నమ్మండి. ఎలా జరుగుతుందమ్మా? యమధర్మరాజు యమపాశంతో ఎదురుగా కూర్చున్నట్టు ఆ దేవగాడు నేను సంతకం పెట్టిన పత్రాలు చేతిలో పెట్టుకుని నా ఎదురుగానే కూర్చున్నాడమ్మా. మరి ఈ పెళ్లి ఎలా జరుగుతుందమ్మా? మీరు బాధపడకండి అంకుల్. నేను వెళ్ళి దేవాన్ని తీసుకొస్తాను. మళ్ళీ ఒకసారి మాట్లాడి చూద్దాం. నేను వాడి కాళ్ళు పట్టుకుని కూడా అడిగానమ్మా, అయినా వాడి మనసు కరగలేదు. అంకుల్, ఒక్కో మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి మనం మాట్లాడే విధానం మారాలి. వాడితో ఎలా మాట్లాడితే దారికొస్తాడో నేను చూసుకుంటాను. వాడికి అర్థమయ్యేలా నేను చెప్తాను. అంకుల్, ముందు మీరు లేవండి. లేవండి అంకుల్, ముందు మీరు లేవండి. లేవండి అంకుల్, లేవండి. మెల్లిగా. కూర్చోండి. మీరు ఇక్కడే ఉండండి అంకుల్, నేను ఇప్పుడే వస్తాను. నాన్న, అక్షయ్ వాళ్ళ నాన్న కనపడట్లేదు. ఎక్కడికి వెళ్ళారు? ఇందాకటి వరకు ఇక్కడే ఉన్నాడు రాజా. ఇప్పుడే ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు. నాన్న కనపడట్లేదని అక్షయ్ డల్గా ఉంది. ఏంటి నాన్న, తాలి కట్టే టైంలో ఆయన పక్కనే ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళారు? అక్కడ మోహన్ రామ్, ప్రణీత కూడా లేరు. చూడండి. ఏం జరుగుతుందో తెలియట్లేదు రాజా. ఇక్కడే ఉంటే ఎలా తెలుస్తుంది? వెళ్ళి చూడండి. పెళ్లిలో ఎలాంటి ఆటంకం రావడానికి వీల్లేదు. అలాగే చూడండి. చూస్తాను. చెల్లెమ్మా, ప్రకాశం ఏంటమ్మా? ఏమో అన్నయ్య, నేను ఆయన కోసమే చూస్తున్నాను.
నాన్న ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదే. నాన్న కోసం సంజన గారు కూడా వెళ్ళారు. ఇప్పుడు తను కూడా రావట్లేదు. దేవా, ఒకసారి నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? చెప్తాను రా. రమ్మన్నానా? నువ్వు మాత్రమే రాదేవా. ఏంటన్నా? సరే, నువ్వు ఎక్కడే కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. ఏమండి, దయచేసి ఒక్క సాయం చేయండి చాలు. నేను మిమ్మల్ని ఇంకేమీ అడగను. కాదని మాత్రం అనకండి ప్లీజ్. ఏంటి మంజులా నువ్వు? నువ్వు అడిగింది నేనేనాడైనా కాదన్నానా? నీకేం కావాలో చెప్పు. ఏమీ లేదండి, మన వియంకులు గారు ఉన్నారు కదా. ఎవరు? మన ప్రకాశమేనా? అవును, అన్నయ్య గారే. అక్షయ్ పెళ్లి కోసం ఆ దేవా దగ్గర 10 లక్షలు అప్పు తీసుకున్నారంట. ఇప్పుడు ఆ దేవా వచ్చి నా దగ్గర తీసుకున్న డబ్బు వెంటనే తిరిగి ఇవ్వకపోతే నీ కూతురు పెళ్లి జరగనివ్వను అని గొడవ చేస్తున్నాడంటండి. అవునా? అవునండి. మీరొక్క మాట చెప్పారంటే ఆ దేవా తప్పకుండా వింటాడు. మంజులా, వాడితో మాట్లాడడం పెద్ద విషయమేం కాదు. కానీ డబ్బు విషయంలో వాడు ఓ బ్రహ్మరాక్షసు లాంటివాడు. నా మాట కాదు కదా, వాడి మాట వాడే వినడంటే నమ్ము. ఆ, 10,000 20,000 అంటే ఎలాగోలా మనమే సర్దుబాటు చేయొచ్చు. నువ్వేమో ఏకంగా 10 లక్షలు అంటున్నావు. మనం ఇవ్వగలమా చెప్పు? మనం ఇస్తామని చెప్పగలమా? వడ్డీకి డబ్బులు ఇవ్వడం అనేది ఆ దేవాగాడి బిజినెస్. అలాంటప్పుడు అడిగినప్పుడు తిరిగివ్వాలన్న ఆలోచన ప్రకాశంకు ఉండాలి కదా. కాబట్టి వెళ్ళి ఎలాగోలా ఆ డబ్బు ఏర్పాటు చేసి ఆ దేవాగాడి మొహం మీద కొట్టమని చెప్పు. లేకపోతే వాడన్నంత పని చేస్తాడు. ఇప్పటికిప్పుడు ఇవ్వమంటే అన్నయ్య గారి దగ్గర అంత డబ్బు ఉండాలి కదండి. అక్షయ్ మీద మీకున్న కోపాన్ని చూపించడానికి ఇది సమయం కాదు. ఈ సమస్యతో అవతల ఒక ఆడపిల్ల జీవితం ముడిపడుందండి.